హాయ్ అండి. ఈరోజైతే విలేజీ చేపల పులుసు, చిన్న చేపలండి. మా నాన్న మావులో పడతాయి ఈ చేపలు. మా నాన్న రోజు తీసుకొస్తాడు. ఈరోజైతే నా కోసం తీసుకొచ్చిండు. ఇవే అండి చిన్న చేపలు. ఇందులో అయితే అన్ని రకాలు ఉన్నాయి. 3, 4 రకాల చేపలు ఇవి. వీటిని అయితే ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న చేపలు క్లీన్ చేసుకున్నానండి మంచిగా. ఇప్పుడైతే కూర కోసం రెడీ చేస్తున్నాను. మాకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ స్టైల్లో వండుతున్నానండి, మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే మెంతులు, జీలకర్ర వేయించుకున్నాను. కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం లైట్గా వేగనిచ్చాక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుంటాం. ఇలా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మాకైతే చీకటి ఉంటుందంటే ఇంట్లో ఇల్లు గిలాబ్ చేయలేదు, ప్లస్ లైట్ కూడా అక్కడ ఉండదు. అందుకే గ్యాస్ దగ్గర నీట్గా కనపడదు. పక్కన కిటికీ ఉంది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని జీలకర్ర అయితే వేసుకున్నాను. అది మెంతులు, జీలకర్ర పేస్ట్, ఉల్లిగడ్డలు కలిపి పేస్ట్ వేసుకున్నాక ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను. మిక్సీ పట్టుకొని కాసేపు మగ్గనిచ్చాక కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటామండి. అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాక కారం అవన్నీ కూడా ఒకసారి వేసుకుంటాను. నేనైతే ఇలానే వండుతానండి మా పల్లెటూరు చేపల పులుసు. కారం అయితే వేసుకుంటున్నానండి. మాదైతే అది కొంచెం కారం తక్కువ ఉన్న కారం కాబట్టి నేను 3 స్పూన్లు వేసుకున్నాను తగినంత. మీరు కూడా చూసి వేసుకోండి. మా ఆయనకైతే పులుసు కొంచెం పలసగా ఉండాలి, చిక్కగా ఉండొద్దు. అందుకే నేను చేస్తున్నాను. చూడండి మా స్టైల్లో మేము ఎలా వండుతామో. చేపలు అయితే వేసుకున్నాను. కొద్దిసేపు కలుపుకుందాం. అన్ని రకాలు ఉన్నాయండి చేపలు, అందుకే వెరైటీగా కనపడుతున్నాయి. ఒక ముక్క లడ్డు, ఒక ముక్క చిన్నగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత చింతపులుసు అండి. అది కొంచెం టమాటా రసం కూడా ఉంటుంది అందులో. ఒక టమాటా పిసుక్కొని కొంచెం చింతపండు, కొంచెం టమాటా, ఒక టమాటా వేసాను పీస్కి, అందులో పోసానండి. నేను చేపల పులుసు చేస్తే అందులో టమాటా రసం కూడా కలుపుతానండి. అందులోనే చింతపండులోనే పిసికి వేస్తాను. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాక కొంచెం మసాలా కూడా వేసుకుంటాను. మసాలా వేసుకున్నాక కొద్దిసేపు మగ్గనిస్తానండి. మళ్ళా లాస్ట్కి వేయనండి మసాలా, మధ్యలో వేస్తాను. ఇప్పుడైతే చేపల పులుసు ఉడికిపోయిందండి. చూడండి ఎలా ఉడికిందో. కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం మరీ చిక్కగా మరీ పలసగా లేదండి. చూడండి, చూడడానికైతే మేము తినేటట్టు మేము చేసుకున్నామండి. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.